హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున నమ్మకం అనేది చాలా విలువైందండి. ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకున్న రోజున మనం మన జీవితాల్లో ఎంతటి విలువైన విషయాల్ని కోల్పోతాం. దానికి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. అవంతి రాజ్యానికి రాజ్యపాలుడు రాజుగా ఉన్నాడు. ఈ రాజుగారికి శౌర్యపాలుడు అనే ఒక బిడ్డ ఉన్నాడు. పేరుకే శౌర్యం అండి, అంటే నేతి బీరకాయ చందం. నేతి బీరకాయలో నెయ్యలేనట్టే ఈ శౌర్యపాలుడికి శౌర్యం లేదు. ఒక క్షత్రియ పుత్రుడైనా సరే అతనిలో శౌర్య సాహసాలు లేవన్నమాట. దాని కారణంగా ఒక మంత్రి కుమారుడు గుణశేఖరుడు, ఇతను అందచందాలతోనే కాదు బుద్ధి కుశలత కలిగిన వాడు. అందుకనే ఈ యొక్క శౌర్యపాలుడికి మిత్రుడిగా గుణశేఖరుని చేరుస్తూ ఈ యొక్క రాజ్యపాలుడు ఎప్పుడూ కూడా తన బిడ్డ గురించి జాగ్రత్త గురించి అతనికి తెలివితేటలు నేర్పమని తను ఎదిగిన తర్వాత రాజ్యపాలుడికి చెప్తూ ఉండేవాడు అనమాట. ఈ యొక్క శౌర్యపాలుడికి సింహాసనం ఇచ్చిన తర్వాత మంత్రిగా నువ్వు ఈ రాజ్యానికి ఉండాలి, నీ యొక్క రాజ్యాన్ని ఈ యొక్క శౌర్యపాలుని కాపాడుకోవాలి అనే చిన్నతనం నుంచి ఈ యొక్క గుణశేఖరుడికి బాగా నూరిపోస్తూ ఉండేవాడు ఈ యొక్క రాజ్యపాలుడు. ఇలాగా ఇద్దరి స్నేహం బలపడుతూ ఎదిగి పెద్దవాళ్ళయ్యారు. ఇక గాంధార దేశపు రాజైన సింహబలుడు, ఈ సింహబలుడికి ఒక కుమార్తె ఉంది. చందాల్లోని చక్కగా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆ అమ్మాయి కళ్యాణ లతిక. ఈ కళ్యాణ లతిక వివాహానికి ఒక పరీక్ష పెట్టడం జరిగింది. ఈ పరీక్ష నెగ్గిన వాళ్ళకి ఈ యొక్క కళ్యాణ లతికతో పాటు ఆ రాజ్యాన్నంతా కూడా ఇస్తాము అనేది ఆ యొక్క ప్రకటన యొక్క సారాంశం. ఈ ప్రకటన తాలూకు సారాంశంతో పాటు ఈ యొక్క చిత్రపటాన్ని కూడా అన్ని రాజ్యాలకు పంపించడం జరిగింది. అలాగే ఈ అవంతి రాజ్యానికి కూడా ఆ అమ్మాయి చిత్రపటం రావడం జరిగింది. ఇక ఇవన్నీ వచ్చినా సరే రాజ్యపాలుడు నిమ్మకున్నాడు, అంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే తన యొక్క కుమారుడి యొక్క శౌర్య పరాక్రమాలు తెలుసు కదా. అంటే 3 పరీక్షలు నెగ్గుకొని ఆ అమ్మాయిని చేజిక్కించుకోవడం అంటే అది అసాధారణ విషయం. అంటే వాళ్ళు ఎలాంటి పరీక్షలు పెడతారో తెలియదు కదా. ఈ యొక్క బుద్ధిమాన్యం కలిగిన కుమారుడి కదా అది. ఇక ఆ యొక్క చిత్రపటాన్ని చూసిన శౌర్యపాలకుడు చాలా ఆనందపడ్డాడు. ఈ యొక్క అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు అని తన యొక్క స్నేహితుడైన గుణశేఖరుడికి చెప్పాడు. మిత్రమా, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలి అన్నాడు. అది కాదు మిత్రమా, నచ్చింది బాగానే ఉంది, కానీ 3 పరీక్షలు పెడతారంట. మరి ఈ 3 పరీక్షల్లో నెగ్గుకు రావడం అనేది ఎంతవరకు వీలవుతుంది, మనకు ముందు ఏమీ తెలియదు కదా అని నువ్వు ఉన్నావు కదా మిత్రమా, నాకు అవన్నీ చూసి నాకు అమ్మాయిని నాకు వివాహం అయ్యేలా చేయడం నీ పూచి అన్నాడు. మరి స్నేహితుడు చిన్నతనం నుంచి చక్కగా కలిసి పెరిగాడు. తన స్నేహితుడి కోసం ఆ యొక్క పరీక్షలు ఏంటి అని తెలుసుకోవడం కోసం అన్నీ కూడా తిరిగాడు, తెలుసుకున్నాడు. ఇంతకీ ఆ పరీక్ష యొక్క సారాంశం ఏంటి అంటే ఒక 3 గదులని దాటుకొని వెళ్ళి ఆ కళ్యాణాలతికి వివాహం ఆడాలి. అంటే మొదటి గదిని పాములతో నింపబడింది. 2వ గదిలో 2 వ్యక్తులు జపమాలతో జపం చేస్తూ ఉంటారు. ఈ జపమాలను చేస్తున్న 2 వ్యక్తుల్లో ఒకరు మాత్రం బ్రాహ్మణుడు. ఈ బ్రాహ్మణుడు ఎవరో గుర్తించడం. ఇక 3వది అక్కడ ఒక చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని చూసి వ్యాఖ్యానించడం, అంటే మాట్లాడడం అనమాట. ఇలా మాట్లాడిన తర్వాత మాత్రమే కళ్యాణాలతిని చూపిస్తారు, ఆమె వివాహం ఆడుతుంది. ఇది యొక్క పరీక్షల యొక్క సారాంశం. ఇవన్నీ కూడా బాగా ఎలాగా ఏమేమి ఉంటాయి అనేది ముందే ఊహించి యొక్క గుణశేఖరుడు శౌర్యపాలకుడికి నేర్పించాడు. మొదటి గదికి వెళ్ళిన తర్వాత ఎలా ప్రవర్తించాలి ఇలా నేర్పించి అతన్ని బాగా పెట్టి పంపించాడు పరీక్షకి. ఇక మొదటి గది దగ్గరికి వెళ్ళాడు. ఆ పాముల్ని చూసేసరికి భయంతో గడగడా వణికిపోయాడు శౌర్యపాలకుడు. వణికిపోయి మొత్తానికి స్నేహితుడిని గుణశేఖరుడు చెప్పిన ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఇంతకీ స్నేహితుడు ఏం చెప్పాడు అంటే, అవన్నీ లబ్బర పాములే, అందులో 1 నిజం పాము ఉంటుంది. ఆ నిజం పాము కూడా కూరలు తీసిన విషం లేకుండా చేసిన పాములు మాత్రమే ఉంటాయి అని ధైర్యం చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటి గది దగ్గర ఒక చిలికెత్తి ఉంది. ఆ చిలికెత్తి ఒక ప్రశ్న వేస్తుంది. ఆ ప్రశ్నకి కరెక్ట్ అయిన సమాధానం చెబితేనే 2వ గదిలోకి వెళ్ళాలి. ఆమె ఏం ప్రశ్నించిందంటే, మీకేం భయం కలగలేదా అని. అప్పుడు మీరేం సమాధానం చెప్పాలి అన్నప్పుడు, నేను ఒక క్షత్రియుడిని,
ఈ పాములు నన్నేం చేస్తాయి అని ధైర్యంగా సమాధానం చెప్పాలి. అలాగా ఆ మొదటి గదిని దాటుకుని రెండవ గదిలోకి వెళ్ళాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులు కూర్చొని జపమాలతో జపిస్తూ ఉంటారు. ఇక్కడ జపమాల చేసే తీరును బట్టి బ్రాహ్మణుడు ఎవరో గ్రహించాలి. అంటే చూపుడు వేలు ఆ జపమాలగా తగలకుండా ఒక వ్యక్తి జపమాలతో జపం చేస్తూ ఉంటాడు, ఒక వ్యక్తి ఈ చూపుడు వేలికి తగిలేలాగా జపం చేస్తూ ఉంటాడు. ఒక జపమాలని జపించే తీరు ఏంటి అంటే ఆ జపమాల ఈ చూపుడు వేలికి తగలకుండా చేస్తేనే అది నిజమైన జపం. అలా చేసేది బ్రాహ్మణుడు మాత్రమే. అతను బ్రాహ్మణుడు అని చెప్పడం జరిగింది. ఆ యొక్క పరీక్ష కూడా నెగ్గుకున్నాడు. ఇక మూడవ గదిలో ఒక చిత్రపటం ఉంది. అది కళ్యాణలతిగా వేసిన చిత్రపటమే. ఏంటి ఆ చిత్రపటము అంటే ఒక చక్రం. ఆ చక్రం నలుపు తెలుపు రంగులతో ఉంది. ఆ చక్రం మీదుగా ఒక అశ్వం అంటే గుర్రం అది తెలుపు నలుపు రంగులతోనే ఉంది. ఒక కళ్యాణి పట్టుకొని ఆ అశ్వం చుట్టూ తిరుగుతున్నట్టుగా ఆ చిత్రపటం ఉంది. ఆ చిత్రపటం ఆ చుట్టూ తిరిగి దాటి వెళుతున్నట్టుగా చూపించింది అనమాట. అక్కడ సమాధానం ఏంటి అంటే ఆ యొక్క అది చక్రం అనేది కాలచక్రం, కాలానికి ప్రతీక. ఈ కాలచక్రంలో నలుపు తెలుపు అంటే కష్ట సుఖాలు, ఈ యొక్క అంటే ఈ అశ్వము అంటే జీవితం. ఈ జీవితం అనే కష్ట సుఖాలను దాటుకొని ఈ కాలచక్రంతో మనం ప్రయాణం చేస్తూ మన కళ్యాణాన్ని అంటే మన మనసుని మన బుద్ధిని మనం అదుపులోకి పెట్టుకొని దాన్ని దాటి గౌరవ మర్యాదలను పొందగలిగే వ్యక్తి మాత్రమే నన్ను వివాహం ఆడాలి అనేది కళ్యాణలతికి ఒక ఉద్దేశం. అలాంటి దాటిన వ్యక్తి మాత్రమే నన్ను వివాహం ఆడతారు అనేది అది వ్యాఖ్యానం. అంటే మాట్లాడాలి, ఆ చిత్రపటాన్ని చూసి మాట్లాడాలి. అలా మాట్లాడడం జరిగింది. ఇక ఇదంతా కూడా వేగుల ద్వారా కళ్యాణలతికి వెళ్ళింది. ఈ యొక్క శౌర్య పాలకుడనే ఒక రాజు. అంటే ఫస్ట్ మొదటి గదిలో అతను భయపడిన తీరుని బట్టి, అతని తర్వాత తన ప్రతిదాన్ని జయించిన విధానాన్ని బట్టి ఏదో తప్పు జరుగుతుంది అని గ్రహించిన ఆమె అంతే సౌకుమార్యంగా ఆ రాజును ఉద్దేశించి అంటే శౌర్యకుమారుని ఉద్దేశించి మాట్లాడింది. ఏమని మాట్లాడింది అంటే శౌర్యకుమార, మీరు నన్ను వివాహం ఆడడానికి 3 పరీక్షలు నెగ్గారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కానీ మా గురువు గారైన ఇంకో గురువు గారు ఉన్నారు, అతను మీకు ఒక పరీక్ష పెడతారు. ఈ పరీక్షలో నెగ్గితే మాత్రమే నన్ను వివాహం ఆడాలి అనగానే ఆయన కోపం వచ్చేసింది. అంటే ఈ పరీక్షలన్నీ నెగ్గింది దేనికి? అది కులశేఖరుడు యొక్క తెలివితేటలకి, అతను చెప్పిన విధానానికి. అంతేగాని ఇతని సొంత తెలివితేటలు కాదు కదా. ఎప్పుడైతే నువ్వు గురువుగారు ఇంకో ప్రశ్నిస్తారు, నువ్వు సమాధానం చెప్పాలి కానీ తన బుద్ధిమానిత ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో అతను ఆ యొక్క కళ్యాణలతిని కోపగించుకోవడం జరుగుతుంది. అంటే ఒక రాజకుమారుడు ఇంకో రాజకుమార్తెని అంత కోపగించుకోవడం అనేది తగదు. ఎందుకంటే ఆమె వివాహం ఆడాలి, తన జీవితంలో తెచ్చుకోవాలనే ఉద్దేశం ఉన్నవాడు ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉంటాడు. ఆ సౌమ్యత లేదు, అక్కడ కోపం వస్తుంది. అంటే ఇతను తన యొక్క తెలివిని బుద్ధిని కరెక్ట్గా ఉపయోగించట్లేదు. అక్కడే తన బుద్ధిమానత బయటపడింది. ఇక అర్థమైంది, నేను రేపు రాజ్యానికి వచ్చి మీ రాజ్యాన్ని కబళిస్తాను అని ఒక ప్రగల్భాలు పలికి అక్కడి నుంచి శౌర్యకుమారుడు బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతను వెళ్ళాడో ఈ యొక్క గుణశేఖరుని రమ్మన్నారు లోపలికి. వచ్చిన తర్వాత ఈ యొక్క కళ్యాణ లతిక తనతో ఉంది, గుణశేఖరుడితో ఉంది, మీరు ప్రత్యక్షంగా ఈ పరీక్షలో పాల్గొనకపోయినా పరోక్షంగా ఈ పరీక్షలన్నిటికీ మీ యొక్క మిత్రుడికి చెప్పి అతను నెగ్గేలా చేశారు. అంటే ఈ యొక్క ప్రతి నెగ్గడానికి గల ప్రధాన కారణం మీ యొక్క పరోక్షమైన తెలివితేటలే. కాబట్టి మీరు ఈ కన్యని, ఈ రాజ్యాన్ని మీరు వరించారు, మీరు తీసుకోండి, మీరు పెళ్లి చేసుకోండి. దానికి ఇక గుణశేఖరుడు ఒప్పుకోలేదు. ఎందుకు అంటే తను ఇష్టపడింది తన స్నేహితుడైన ఈ యొక్క కన్యను ఇష్టపడింది తన స్నేహితుడు శౌర్యపాలుడు. కానీ తన వివాహం ఆడితే అది మంచి పద్ధతి కాదు కదా అన్న ఉద్దేశంతో లేదు నేను వివాహం ఆడను మిమ్మల్ని, నేను పరోక్షంగా ఉన్నాను అంతే. అంటే ఈ పరీక్షలో నేను పాల్గొనడానికి అర్హుణ్ణి మాత్రమే తప్ప నేను ఈ పరీక్షను నెగ్గలేదు, పరీక్ష నెగ్గింది నా మిత్రుడే అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఈ యొక్క మహారాణి నవ్వింది. సరే అని చెప్పి పక్కకి వెళ్ళింది. ఇక రాజ్యానికి వెళ్ళారు ఇద్దరు మిత్రులు. అక్కడ రాజపాలుడికి ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పారు. కానీ ఆ క్షణానికి రాజపాలుడు కూడా ఏమీ అనలా. కానీ కడుపులో బాధ ఉంది.
అంటే ఇప్పుడు ఈ కారణంతో, ఈ యొక్క చర్యతో, ఈ యొక్క పనితో ఆ ఇతర రాజ్యాల్లో అందరికీ కూడా ఈ యొక్క శౌర్యపాలుడు యొక్క తెలివితేటలు నిజమైన తెలివితేటలు కాదు, అతని బుద్ధిమానత అందరికీ తెలిసిపోయింది అనే ఒక ఈర్ష్యా ద్వేషాలు, అంటే గుణశేఖరుడి పట్ల ఈర్ష్యా ద్వేషాలు మొదలైనవి. అంటే తన బిడ్డ తెలివి తక్కువతనానికి బయటపడడానికి ఈ యొక్క గుణశేఖరుడు కారణమని రాజపాలుడు భావించాడు. కానీ పైకి ఎలా మాట్లాడకుండా ఒకరోజు రాజుగారు ఏం చెప్పారంటే, వేట అనే నెపంతో ఈ యొక్క గుణశేఖరుణ్ణి రాజపాలుడు రాజ్యాన్ని దాటి అడవులకు తీసుకెళ్లాడు. అక్కడ ఏకాంత సమయంలో కత్తి దిగడం, ప్రాణహాని చేద్దామని చూశాడు. ఎప్పుడైతే ప్రాణహానికి తలపడ్డాడో ఈ యొక్క గుణశేఖరుడు ఎదురు దాడి చేశాడు. దాడి చేసి, నేను చిన్నతనం నుంచి నన్ను ఎరుగుదురు, మీరు నన్ను ఎంత బాగా చూశారు, నేను అంతే కృతజ్ఞతగా ఉన్నాను, నా మిత్రుడి ప్రేమని నేను భంగం చేస్తానా, నా మిత్రుడి కోసమే నేను ఎంత చేశాను, నన్ను ఇంత అపనమ్మకంతో నా మీద కత్తి దూస్తారా? లేదు, మీ యొక్క కుమారుడి అజ్ఞానానికి, మీ యొక్క కుమారుడి తెలివి తక్కువ బయటపడటానికి నేను కారణం కాదు. అయినా మీరు నన్ను ఓపెన్గా నిజంగా బయటికి మాట్లాడాలి. అలా మాట్లాడకుండా కడుపులోని ఒక దురుద్దేశం పెట్టుకుని నన్ను చంపాలని చూస్తారని చెప్పేసి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. పారిపోయి కళ్యాణలక్ష్మి దగ్గరికి వెళ్ళి, నన్ను వివాహం ఆడతానన్నారు కదా, నేను మిమ్మల్ని వివాహం ఆడతానని చెప్పేసి వివాహం చేసుకొని ఆ యొక్క రాజ్యానికి అల్లుడవడం, ఆ సైనికులతోనూ దండెత్తి వచ్చి ఈ యొక్క రాజ్యపాలుడి యొక్క సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. వాళ్ళు యొక్క అధికారాన్ని కోల్పోయి మామూలు వ్యక్తులుగా మిగిలిపోవడం జరిగింది. చూసారా? అంటే చిన్నతనం నుంచి తను ఎరిగిన బిడ్డ తప్పుడు పని చేస్తాడు అనే ఒక అపనమ్మకం, అంటే తన కొడుకు మీద ఉన్న వాత్సల్యం, ప్రేమతో ఎదుటి వాళ్ళ బిడ్డ మీద ఆ యొక్క క్రూరత్వం ప్రదర్శించినప్పుడు ఆ బిడ్డ, అంటే ఇన్నాళ్ళు నమ్మకంగా పెరిగిన ఆ యొక్క గుణశేఖరుడు కూడా ఎదురుదాడి చేశాడు, వాళ్ళని అధపాతాళానికి నెట్టాడు అన్నమాట. అంటే ఒక వ్యక్తుల మీద నమ్మకం అనేది మనం కోల్పోయేలా చేసినప్పుడు మన ఉనికిని మనం కోల్పోతాం. ఇదండి కథ.